అంకమరావు గారు, అమరావతిపై అందరి చూపులు ఉన్నాయి. దాదాపు ఆంధ్ర టు అమెరికా, అమలాపురం టు అమెరికా, ప్రతి ఒక్కరి చూపు కూడా అమరావతి పైపై ఉన్నాయి. సో ఏంటి అమరావతిలో ఏం జరుగుతుంది? అటుపైపు మనం చూస్తున్న సిఆర్డిఏ బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అమరావతి కట్టడాలపై మాత్రం అందరి చూపు అటువైపు ఉంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పటికీ అవి కంప్లీట్ కానున్నాయంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, అమరావతి కల్లే అందరి చూపులు ఎందుకు ఉన్నాయి, ప్రపంచం మొత్తం అమరావతి కల్లే ఎందుకు చూస్తుంది? ఒకే ఒక కారణం, అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో ఇలాంటి ల్యాండ్ పూలింగ్లు సేకరించినటువంటి 3 దేశాలు చూసుకుంటా ఉంటే 4వది మన అమరావతి, 4వ ప్రాంతం. అక్కడ 2000 ఎకరాలు గొప్పగా చేశారంటే 2000 ఎకరాలు చేశారు. కానీ ఇక్కడ 33,900 ఎకరాల భూమిని సేకరించడం కూడా జరిగింది. ఎలాంటి వివాదం లేకుండా 29 గ్రామాల ప్రజలు సహకరించి ముందుకొచ్చి, ఇది మన రాష్ట్రం, మన రాష్ట్ర రాజధానికి నా భూమి కూడా ఇస్తున్నాననే ఆలోచనతో, గర్వంతో ఇచ్చినటువంటి, రైతులు త్యాగంతో వచ్చినటువంటిది రాజధాని అమరావతి. రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా మనది అవతరించిన తర్వాత, రాజధాని కోసం నా భూములు ఇస్తున్నాము, ఇందులో ఇదిగో ఈ భూమి నాది అని గర్వంగా చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ రోజు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రకరకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా ఆ మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కొంతమంది ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, ఇవన్నీ చేశారు. చేస్తే అది ఆలస్యం అయ్యి చివరి 16 నెలల్లో మాత్రమే నిర్మాణాలకు అనుమతులు లభించింది. ఆ 16 నెలల కాల పరిమితిలో ముఖ్యంగా శాసనసభ కావచ్చు, న్యాయస్థానానికి సంబంధించింది కావచ్చు, పరిపాలనకు సంబంధించిన సచివాలయం కావచ్చు, వాటి పునాదులు తీసుకొని, పునాదులు అంటే ఎందుకంత ఆలస్యం అవ్వచ్చు అనొచ్చు, ఆ పునాదుల్ని చాలా బలంగా, ఎంత బలంగా అంటే 2019లో వేసినటువంటి పునాదులు 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లతో నిండిపోతే, నీళ్లు తోడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా దాని మీద నిర్మాణాలు చేసుకోవచ్చు. సారీ నీళ్లతోటి నిండిపోతే కాదు, జగన్మోహన్ రెడ్డి నీళ్లను నింపిన. కరెక్టే. అంటే నేను ఎందుకన్నా అంటే, అతను నింపింది కాదు జగన్మోహన్ రెడ్డి, అతను నింపింది కాదు. అది వానబడి నీళ్లు నిలబడితే తోడాలి కదా, అదే చెబుతున్నా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అట్లా ఇక్కడ అది ఉంటే ఎందుకు ఓడిపోతాడు? అది ఓకే. ఇప్పుడు అతనికి అవన్నీ ఉంటే 151 స్థానాలు వచ్చినవాడు చంద్రబాబు నాయుడు గారు ఫలాలన్నీ అక్కడ పెట్టి తినకుండా అప్పచెబితే తినటం చేత కానీ దుర్మార్గుడు, తినటం కూడా తెలియనటువంటి వ్యక్తి, దోచుకోవడం తప్ప దాచుకోవడమే తప్ప దాన్ని 10 మంది వృక్షాన్ని పెంచి తను దీన్ని పక్కాలకు పెట్టడం తెలియనటువంటి వ్యక్తి. కాబట్టే ప్రపంచంలో నగరం పూర్తి కాకుండానే, నగరం పనులు మొదలు పెట్టకుండానే హెరిటేజ్ నగరంగా ప్రణాళికను చూసి ఉన్నటువంటి నగరం అమరావతి. ఏది ఏమీ అక్కడ నిర్మాణాలు పూర్తి కాకుండానే, రహదారులు పూర్తి కాకుండానే, కార్యకలాపాలు పూర్తిగా జరగకుండానే వాళ్ళు వేసిన ప్రణాళిక ప్రకారం ఆ బ్లూ ప్రింట్ చూసి దాన్ని హెరిటేజ్ నగరంగా, ప్రపంచ హెరిటేజ్ నగరాల్లో ఒకటిగా గుర్తించారు. అంటే ఏ విధంగా ఆలోచించారో ఆలోచించారు. ఒక ఐకానిక్ నగరంగా తీర్చిదిద్దాలి, ఒక పర్యాటక నగరంగా అమరావతి ఉండాలి అని చెప్పని. ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకు అట్లా అనుకున్నాడు అంటే, మిగిలిన అన్ని నగరాలలో అంటే మామూలుగా రాజధాని దాంట్లో ఒక నగరాల్లో రాజధానులు ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక పుత్రిక అయినటువంటి అమరావతిలో ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు. నగరాన్ని విస్తరించడం వేరు, నగరాన్నిలో కార్యకలాపాలు చేయటం వేరు. కానీ ఒక నగరాన్ని నిర్మించాలంటే అది మామూలు విషయం అయితే కాదు. అలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద ఉన్న నమ్మకంతో వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఇందాక నేను చెప్పినట్టు, నీరు అక్కడ నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన ఉండా, ప్రేమ ఉండా, రాష్ట్ర ప్రజల మీద, రాజధాని మీద అవగాహన ఉండా, అసలు నిర్మాణాలు చేపట్టాలనే అభిప్రాయం ఉండా, వాటి యొక్క విశిష్టత తెలిసినటువంటి వ్యక్తి అయ్యి ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు నీళ్లు తోడేసి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మట్టే పోస్తారు, లేకపోతే గ్రావెల్ పోస్తారు. అక్కడ
నిర్మాణాలు అవుతూ ఉంటాయి, నీరు అనేది రాదు. అంటే వాళ్ళ ఇంట్లోనే నీరు పోతే అంతే ఊరుకుంటాడా సార్? ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే నీరు అంతే పోయి ఉంటే సెల్లార్లో అంతే ఊరుకుంటాడు అంటారా? జగన్మోహన్ రెడ్డి ఇంటికి గాలి సోకకూడదని చెప్పని 30 అడుగుల కంచెను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి నీకు నీరు వస్తే ఊరుకునేవాడా? ఊరుకొని ఇస్తాడా? జరిగే పనులు కాదు అవన్నీ. ఇక్కడ ఏంటంటే అతను కాదు కదా, అతను తినడానికి అవకాశం లేనిది కదా, చక్రబంధంలో పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు, సిఆర్డీఏ నిబంధనలో చేర్చాడు కదా. అయినా సరే డొంకదారినా నేను చెప్తున్నాను, ఇలా కోపం వస్తే రావచ్చు. ఇప్పటికీ 1100 ఎకరాల పైచిలుకు వాళ్ళ అనునాయులకు దోచిపెట్టాడు ఆ రాజధాని ప్రాంతంలో. ఇది సరిచేయాలి ముందు, దీన్ని గుర్తించాల. ఆ తర్వాత ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి 2014 నుంచి 2019 వరకు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆ 38 అంతస్తుల నివాస భవనాలకు సంబంధించి ఆ రోజు ఒక్క కాలు ఇవ్వంగలోనే ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి. విపరీతంగా వచ్చారు, మాకు కావాలని చెప్పని. మరి ఈరోజు ఎందుకు నత్తనడక నడుస్తున్నాయి, అమరావతి మీద ఇలాంటి అభిప్రాయం ఎందుకు వస్తుంది అనే అభిప్రాయం చాలామంది మీదగా ఉంది. ఆ రోజు డబ్బులు లేవు, మీరు గమనించుకోండి. రాష్ట్రం చేతిలో డబ్బులు లేవు. ఈరోజు 40,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయల గ్రాంట్, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంట్ 15,000 కోట్ల రూపాయలు, రుణం రూపాయన ఇంకో 30,000 కోట్ల రూపాయలు, 45,000 కోట్ల రూపాయలు ఈరోజు నీకు అక్కడ డబ్బులు ఉన్నాయి. కానీ ఎందుకు ముందుకు వెళ్ళటలేదు? అనుకున్న విధంగా పనులు జరుగుతున్నాయి, కానీ పురోగతి అనుకున్న విధంగా లేదు. ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది? ఏఐ టెక్నాలజీకి సంబంధించి అక్కడ శంకుస్థాపన జరగబోతూ ఉంది. మన సిఆర్డీఏ భవనం గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. వివిధ రంగాలకు సంబంధించి మన నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి 15 బ్యాంకులకు సంబంధించి, జాతీయ బ్యాంకులకి, 2 బీమా సంస్థలకి శంకుస్థాపన జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి 5 విద్యా సంస్థలు ఇప్పుడు కార్యకలాపాలు నడుపుతున్నాయి. ఇంకొక నల్సార్ లాంటి ఒక యూనివర్సిటీ కూడా అక్కడ రాబోతుంది. ఇన్ని జరుగుతూనే ఉన్నాయి, కానీ వేగం ఎందుకు జరగట్లేదు? ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఈరోజు త్యాగం చేసినటువంటి రైతుల కళ్ళల్లో బేలతనం ఎందుకు కనపడుతుంది? భయం ఎందుకు కనపడుతుంది? దీన్ని విశ్లేషించుకోవాలి ఇప్పుడు మనం. ఇక్కడ వాళ్ళు సర్వస్వం అంటే సహజంగానే భూమికి గురించి అనుబంధం నాకు తెలుసు, భూమికి ఉన్నటువంటి అనుబంధం నాకు తెలుసు, దాని మీద ప్రేమ గురించి నాకు తెలుసు. నేను ఒక రైతు బిడ్డని. నేను వ్యవసాయం చేయకపోయినా నా చిన్నప్పుడు నాకు సరిగ్గా మిడిమిడి జ్ఞానం ఉన్న సమయంలో మాకు ఊరి పక్కన ఒక 1/2 ఎకరం భూమి ఉంటే అది అమ్మానాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పటికే నేను పెత్తనం చేస్తూ ఉన్నాను. నా తండ్రికి తెలియకుండా, అంటే ఆయన రైతు తప్ప ఇంకేం తెలియదు ఆయనకి, నా తండ్రికి తెలియకుండా నేను బేరం కుదుర్చుకొని వెళ్ళి ఆయన చెప్పకుండా వెళ్ళి ఆయన చేత ఏలుముద్ర వేయించా. ఇట్లా చేస్తున్నామని చెప్పని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. అంటే ఆ భూమి మీద ఉన్నటువంటి రైతులకి భూమి మీద ఉన్నటువంటి ప్రేమ, అది తరతరాల నుంచి వచ్చినటువంటి భూములు అయ్యి. అయినా సరే ఎక్కడా ఘర్షణ లేకుండా, గొడవలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారు రైతులు. ఈరోజు ఎందుకు ఆ రైతుల్లో వ్యతిరేకత వస్తుంది? ఎందుకు వేగవంతంగా జరగట్లేదు? ఇప్పుడు జరిగే పనులు జరగట్లేదా? నిస్సందేహంగా జరుగుతున్నాయి. కానీ ఎందుకు ఆ రైతులను కూర్చోబెట్టుకొని మీరు మాకు ఈ విధంగా ఇచ్చారు, ఈ విధంగా మనం ముందుకెళ్తున్నాం, ఈ పరిణామాల వల్ల ఇప్పటి వరకు ఆటంకాలు జరిగినాయి, ఇప్పుడు మనకి ఇబ్బడిముబ్బడిగా డబ్బులు అయితే వచ్చినాయి, ఇట్లా ముందుకెళ్తున్నాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ విధంగా ముందుకెళ్తాయి అని చెప్పని వాళ్ళతోటి కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారు. మొన్న త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవ చూపి ముందుకెళ్ళి ఏం జరుగుతుందో అతనికి ఒక అవగాహన వచ్చిన తర్వాత రైతులతోటి మాట్లాడి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ఏది ఎట్లా ఉందని చెప్పి వివరంగా లెక్కలతో సహా ఏ భూమి ఏంటని చెప్పి ఆయన చెప్పి చంద్రబాబు నాయుడు గారితో రైతులతోటి మీటింగ్ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అయింది అక్కడ. అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేని వాళ్ళ చేతుల్లో ఇప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతుంది. రెండోది మనం వింటా ఉన్నాం, చాలా సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు తెలిసిన వరకు గేమ్ చేంజర్ గూగుల్ డేటా సెంటర్ గేమ్ చేంజర్. దాన్ని మించి మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెడతా ఉంటున్నారు.
పెట్టుబడి భారతదేశంలో. దాన్ని మించి అమెజానాలు పెడతా ఉంటున్నారు. అందరి చూపులు ఇటే ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇక్కడ వాళ్ళకి అనువైన ప్రదేశం, ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం, రాయితీలు ఇస్తారు. దాంతోపాటు వాళ్ళకి లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరుగా, పెట్టుబడి ఎందుకు పెడతారు? ఏంటి మన మీద ప్రేమ? వాళ్ళకు ₹1 వస్తేనే కదా ఎవరైనా పెట్టేది. ఎక్కడెక్కడో సంపాదించి ఇక్కడ పెట్టుకోవడానికి వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర పౌరులు అయితే కాదు కదా. ఇక్కడ ఉండాళ్లే దాచుకొని పక్క రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు. బయట వచ్చి ఎందుకు పెడతాడు? పెట్టడు కదా. కాబట్టి దానికి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ సత్వరంగా అనుమతులతో పాటు వాళ్ళకి కావాల్సిన భూమి తక్కువ ధరకి ఇవ్వటం అట్లా చేస్తున్నందువల్ల ఉద్యోగ కల్పన చేసుకుంటున్నారు. నిస్సందేహంగా ఈరోజు 20 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడి కనపడతా ఉంది. నిన్న విశాఖపట్నంలో కూడా చూసాం కాగ్నిజెంట్కు సంబంధించి. సార్ దాంట్లో ఒక విషయం, ఎవరు విశాఖపట్నం వెళ్తారు, 450 మంది వస్తే చాలు, ఒక 1000 మంది వస్తే గొప్ప అని చెప్పని మీరు అక్కడికి ఎవరు వెళ్తారు అని చెప్పని వాళ్ళ ఎంప్లాయీస్ని అడిగితే 4500 మంది వెళ్తా ఉన్నారట. 4500 మంది అంటే 10 రెట్లు అధికంగా వెళ్తా ఉన్నారు. దీన్ని బట్టి గమనించుకోండి. అంటే ఇన్ని అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి మనం చెప్పుకుంటూ ఈరోజు అమరావతిలో ఎందుకు అపనమ్మకం ఏర్పడతా ఉంది, ఏం జరుగుతూ ఉంది? రెండో వరుస పూలింగు అంటున్నారు. ఇప్పుడున్న భూమి ఏంటి? ఈ భూమిలో ఏం కార్యకలాపాలు చేస్తున్నారు? ఈ భూమి ఎంతవరకు సద్వినియోగం అయింది? ఎంత భూమి ప్రభుత్వం దగ్గర ఉంది? దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేయబోతున్నారనే సందేహం ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజల్లోనూ పెట్టుబడిదారులో ఉంది. ముఖ్యంగా సత్యమూర్తి గారు, కారణం ఏంటంటే మీకు తెలియదైతే కాదు, అమరావతిలో పనులు వేగవంతం అయితే భారతదేశంలో ఈరోజు బిల్డర్స్ కావచ్చు, డబ్బుండవాళ్ళు కావచ్చు, 30% మంది పైన ఈరోజు అమరావతి కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో సద్వినియోగం చేసుకుంటారు నిస్సందేహంగా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ₹1 పెట్టారనుకోండి, వాళ్ళకి లాభం కావాలి కదా. అసలు ఈ లాభం ఎందుకు వచ్చిందని ఆలోచించుకుంటారు వీళ్ళు. అపారమైనటువంటి యువ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మీరు ప్రపంచంలో ఏ ముఖ్య గొప్ప కార్యాలయానికి ఫోన్ చేసినా కనుక్కున్నా 100 మంది భారతీయులు ఉంటే 30 మంది తెలుగు వాళ్ళు, అందుట్లో 20 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అట్లాంటి యువత ఎక్కడికో వెళ్ళి చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున ఆ సంపద అంతా ఇక్కడికి వస్తారు కదా వాళ్ళు. ఎంత ఉపయోగం జరుగుతూ ఉంటుంది. మొన్న నేను వెళ్ళానండి, కొన్ని పనులు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించడం కూడా జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి నింపిన నీళ్లు, ఇప్పుడు ఆ దేవుడు కురిపించినటువంటి నీళ్లు పనులు మొదలు పెడితే అకాల వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువ కదా, బయటికి దోడటానికి ఎంత ఇబ్బంది అవుతుందో అక్కడ కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు నుంచి పనులు మొదలవుతాయి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు తక్కువ కాబట్టి, తుఫాన్లు వస్తే తప్ప పెద్దగా వర్షాలు ఉండవు కాబట్టి కొంచెం వేగం పుంజుకోవచ్చు. కానీ ఆ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సమస్యల గురించి నిన్న సరే నారాయణ గారు ఏదో పూలింగ్ కోసం అని వెళ్ళి కొన్ని గ్రామాల్లోకి వెళ్తే ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. సరే ఆ చర్చ పక్కన, ఇప్పుడు అమరావతి విశిష్టత ఏంటి, ఏమేం పనులు జరుగుతున్నాయి అక్కడ, ఈ విద్యాలయాలు ఈ విధంగా ముందుకెళ్తానే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ విద్యా సంస్థలుగా చెప్పుకునే 4 విద్యా సంస్థలు ఇప్పుడు ఆల్రెడీ పనులు ప్రారంభించారు అక్కడ. భారతదేశంలో గర్వించదగ్గ వైద్యాలయం ఎయిమ్స్ అక్కడ ఉంది. ఇవన్నీ ఉండి కూడా మనం ఎందుకు అమరావతి గురించి చెప్పుకోవట్లేదు? ఎయిమ్స్ ఎక్కడ ఉంది అంటే ఏమంటున్నాం, మంగళగిరి అంటున్నాం. ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే గన్నవరం అంటున్నాం. ఇంకోటి ఎక్కడ ఉందంటే విజయవాడ అంటున్నాం. ఇంకోటి ఎక్కడ ఉందంటే గుంటూరు అంటున్నాం. అన్నీ కలిపి ఇది అమరావతి రాజధాని అమరావతి అని పెడితే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకు ఆ విధంగా ముందుకెళ్ళలేకపోతున్నారు? మీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక్కడ? పనులు ఈ విధంగా చూసుకుంటా ఉంటే ఇన్ని డబ్బులు మన చేతిలో ఉండి మీకు ఇంత అవకాశం ఉండి ఎందుకు వేగవంతంగా ముందుకెళ్ళటం లేదనే ఆలోచన ఇప్పుడు సగటు ప్రతి ఆంధ్రుడికి కాకుండా పెట్టుబడిదారుడికి తెలుస్తున్నటువంటి ప్రశ్న. ఇది ప్రజలు ఎప్పుడైనా సరే ఒకటి గమనించుకోండి, పెట్టకపోతే ఏమనరు, పని కల్పించకపోతేనే బాధపడతారు. రెండోది నోటికాడ కూడు లాక్కున్నా కూడా బాధపడతారు. జరిగింది ఏంది గత 5 సంవత్సరాల్లో? భయపెట్టాడు, బాధ పెట్టాడు, చంపేశాడు, దోచుకున్నారు. ఇన్ని జరిగితేనే తిరగబడ్డారు ప్రజలు. బయటికి రాలేదుగా.
ఏ సత్యమూర్తి గారు రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేశారా? రాలేదు. ఓటేసేదాకా వాళ్ళ తెలియదు. చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని చూపించారు. 2023 శాసన మండలి ఎన్నికల్లో చూయించారు, కళ్ళు తెరవల. కానీ ఈరోజు ఇంకా 3 సంవత్సరాల 6 నెలల కాల పరిమితి ఉంది. ఈరోజు 19 నెలల్లో అడుగుపెట్టాం, అంతే కదండి. ప్రభుత్వం వచ్చి 19 నెలలకు ఈరోజు అడుగుపెట్టాం, 19 నెలలకు అడుగుపెట్టేశాం. ఇంకా మన చేతిలో 3 సంవత్సరాల 6 నెలల కాలపరిమితి చేతిలో ఉంది. ఈ కాలపరిమితిలో మీరు అన్నారు 28కి పూర్తవుతుందా, 29కి పూర్తవుతుందా అని చెప్పని. ఈ విధంగా కనుక ముందుకెళ్తే అసలు ఇంకోటి చెబుతాను నేను, ఏ రాజధాని కూడా కాలపరిమితులు ఎప్పుడు పూర్తి చేయలేరు. ఏది పూర్తి కాదు, పూర్తి అయితే అది అభివృద్ధి కాదు. పనులు జరుగుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి, కొత్త కొత్త ఎన్ని పరిశ్రమలు వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి, బయటికి వెళ్తూనే ఉంటారు, ఇంకా చుట్టూ విస్తరిస్తూనే ఉంటారు. నాకు తెలిసిన హైదరాబాద్ 1980 నుంచి నేను వస్తున్నా. 1978లో తొలిసారి వచ్చానండి. 80 నుంచి నేను విరివిగా వస్తున్నాను. 83 నుంచి ఇక్కడే ఉన్నా నేను ఎక్కువ సంవత్సరాలు. అప్పుడున్న పరిస్థితులు నాకు తెలుసు. ఈరోజు చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నాం. మన కళ్ళ ముందు జరిగింది ఇది ఇన్నాళ్ళు పట్టింది. ఒక రాజధాని అనుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే 2028 లోపు, 28 అంటే డిసెంబర్ లోపు ఈ అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2 స్టేర్లు ఇల్లు కట్టుకోవాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఒక నిర్మాణం చేపట్టాలంటే మామూలు విషయం కాదు కదా. ఇలాంటి వాళ్ళందరి యొక్క ఆశలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు చూస్తున్నటువంటి అమరావతి కల్లి, ఆంధ్ర రాష్ట్రం కల్లి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వాళ్ళందరూ వస్తున్నారు. నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ముందుకు వస్తున్న దీన్ని ఆయన ఎవరికైతే ఈ బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళు గనక త్వరితగతిన గనక దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే, మీరు అన్నట్టు ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న పనులు జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ కొన్ని చోట్ల కొన్ని ఇదిందానికి చెప్పినట్టు ఈ అధిక వర్షాల వల్ల కావచ్చు, కాస్త ఆలస్యంతో పాటు ఇబ్బడిముబ్బడిగా ఈరోజు పెట్టుబడులకు రావడానికి కావాల్సినంత అవకాశాలు ఉన్నా కూడా అడుగులో ఆ విధంగా పట్టలేదు. అమరావతిలో ముఖ్యంగా ఆ దిశగా చంద్రబాబు నాయుడు కొంచెం చొరవ చూపించేసి ముందుకు తీసుకెళ్తే ఆయన మానసిక పుత్రిక, అది బాగుపడ్డా ఆయనకే పేరు వస్తుంది, ఇబ్బంది పడ్డా ఆయనకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆయన చెడ్డ పేరు తెచ్చుకోవాలని కోరుకోడు కదా. కానీ కాళ్ళకు బంధాలు వేసే వాళ్ళని కొంచెం పక్కకు జరిపి ఆయనతో పాటు నడిచే వాళ్ళని ముందు పెట్టుకుంటే నిస్సందేహంగా ఆయన అనుకున్న విధంగా ముందుకెళ్ళిద్దని అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.